తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి జన్మదిన వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి తిక్కారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టులైన వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కర్నూలు జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన అందరికీ పదవులు వస్తాయని తెలిపారు. నేను జన్మదినంగా చెప్పకూడదు కానీ చెప్పాలి. మనం అన్ని పనులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఎవరన్నా కానీ మనం అటాకింగ్ చేయాలి. ముఖ్యంగా ఐటీడీపీ బాగా వీక్ అయింది, దాన్ని పని చేసుకోవాలి. ఏ పదవి ఉంటేనే పని చేస్తామా? పదవి లేకుంటే పార్టీని కాపాడుకోలేదా? మనము ఈ 5 ఏళ్ళు ఎంత నిర్బంధం ఎదుర్కొన్నాం. ఈరోజు చేసిన పని పెన్షన్ ఆయన 2000 ఇదానికి ఇబ్బంది పడినాడు, 4000 ఇంటికి 1వ తారీఖు ఇస్తా ఉన్నాం. ఎన్ని పనులు చేస్తున్నాం. మన కర్నూలు జిల్లాకి ఎన్ని మనకు వచ్చినాయి. భవిష్యత్తులో మీరు చూస్తే మన గుండ్రేవులు సాధించుకుంటే సస్యశ్యామలం. కాకందరో బొమ్మ ఎట్లా పెట్టామో చంద్రబాబు నాయుడు బొమ్మ కూడా అట్లా పెడతాం ప్రతి ఊళ్ళో. ఎందుకంటే మన కర్నూలు జిల్లా అంతా వలసలు పోతున్నాయి. మమ్మంతా అక్కడి నుంచి వచ్చినలే. ఎప్పుడైతే కరువు ఉంటుందో అక్కడే ఫ్యాక్షన్ తయారవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం పూట 12 ఆ చెట్టు కింద కూర్చుంటారు, 54 మాటలు మాట్లాడుకుంటారు, కోపం వస్తుంది. మన దగ్గర కోపం వస్తే చంపుకోవడమే అయింది. కాబట్టి ఈ ఫ్యాక్షన్ పోవాలన్నా, వలసలు పోవాలన్నా గుండ్రేవుల ప్రాజెక్టు కావాలి, ఆర్డీఎస్ కావాలి, వేదవతి కావాలి. సార్ చేశాడు. జగన్ అసలుకి వాటిని ముందుకు కూడా తీసుకోపోలేదు. కాబట్టి